గోమానికి ముందు గాని నాదా లోకాల శంకర మనకు గొర్రె మాణిక్యమయ్యా రామరాము గొర్రె మాణిక్యమయ్యా రామరా అయ్యో నాద మనకు లేకబాయే రామరాము ఆవు మాణిక్యం గోమానికి ముందు గాని గొర్రె మాణిక్యం లేదే నాదా నాకు ఎండి గొర్రె నాదా రామరాము ఎండి కోరుతాం అనుకున్న బాబా బంగారం కోరుతాం అనుకున్న బాబా నగలు కోరుతాం అనుకున్న సొమ్ములు కోరుతాం అనుకున్న చీరలు కోరుతాం అనుకున్న బాబా అగో తగలి వరం కోరుకుంటే పార్వతీదేవి ఎండి గొర్రె బంగారు పొడలు కోరుకుంటుంది దేవి ఆవు మాణిక్యం ఉంది గోవు మాణిక్యం ఉంది గొర్రె మాణిక్యం లేదండి భూమి మీద పార్వతి ఎంత పిచ్చిదాలు ఇద్దరు మార్పురాలా గొర్రె మాణిక్యం ఎందుకే పిచ్చిదానా తగది తగది నాకు కావాలి ఖచ్చితంగా. ఇదే మాకు పట్టువాడ పాడైంది ఇందాక నా చేతుల చేతి మాట మాట్లాడలేదు సిట్టి మాట్లాడేది అదే రష్మి 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 పడిగలు మావుతుంది గట్టిగా చెప్పలేడా సాయి పల్లవి అక్కర్లేదు ఇంకా పెడలు సాయి పల్లవి లేచిపోతుంది సాయి పల్లవి నేను గిరవుతుంది ఇక సాయి పల్లవి ఎగ్గుతుంది బాబా అయితే రష్మిని చెప్పలేడా నా చేతులు చేసిండు వేరేడా ఇస్తా అన్నాడు అయ్యా అన్నాడా ఇస్తాను కదా ఇవన్న అయ్యాడు ఇప్పుడు అంతే మేడం దేవుడు దేవుడు దంగమా దిక్కల బీరిపోతుడు శంకరుడు మన భార్య పార్వతమ్మ ఎండి కోరుకున్న బంగారు కోరుకున్న అటువంటి గొర్రె మాణిక్యం కోరింది ఆవు మాణిక్యం ఉంది నాదా గోవు మాణిక్యం ఉంది నాదా గొర్రె మాణిక్యం లేపంటుంది పార్వతి ఇక అటువంటి నా లోకాల శంకరుని అందుకే బోలో శంకర్ అంటారు బోలో గుణపో నేను కానీ అటువంటి వెనక చూపు నాకు రాకపాయే కోరుకుంటా ఎరికేసే కాలు ముందు ఎరాలు ముందేసే కాలు ఎరిక ఎరాలు అన్నమాట పరాలు కల్లోపల అబద్ధమాట కలికి బొంకరాలు శంకరుడు ఇక అటువంటి బంగారు పొడలు కావాలంటున్నదా అని ఖచ్చితంగా కావాలి భగవంతుడు లోకపతి బాలేసే లోకాల శంకరుడు అయ్యి భార్య పార్వతమ్మ కోరుకున్నది ఎక్కువ ఇచ్చింది ఎక్కువ అనుకున్నాడు మరి కోరుకున్న భార్య కోరుకున్నప్పుడు భర్త కోరిక నెరవేరకపోతే ఉండేందుకు లేకెందుకవ్వా అని చెప్పు అన్నాడు ఒక లోకాల శంకరుడు అయ్యి ఓరే అలల్లల్లల్లా
మైల లోపల ఎప్పుడు ఒక రెండు కాపురేలు కొని ఉంటున్నామ్మా అయ్యయ్యో ఎండివి గొర్రెరా ఆనాటి కలవ లోపల శంకరు ఒక 20 మంది మైలు నడిచిండు పుట్టువల వాక్యం పలిక వరకల్లా ఎండి గొర్రె బంగారు పొడలు ఉంటే చూడు శంకరుడు పార్వతి ఇదే రెండు రెండు ఎండి గొర్రె బంగారు పొడలు ఇది గొర్రె పొడేరా అదో చెప్పు ఇగో పొడేలు మరి గొర్రె సప్పుడు చేస్తలేదు ఇది ఒక్కొక్కటి లీటర్ రావు పాలు దీనికి కావాల్సింది పార్వదేవి అటువంటి మహిళలు ఈసి పుట్టుమని వాక్యం పలికిండు శంకరుడు మళ్ళీ మేకకి వచ్చింది కూడా ఇక ఎన్ని గొర్రె బంగారు పొడల్ని చేతులు వేసిన పార్వతమ్మ నా భక్త పార్వతి అయ్యో నా రాము దగ్గర దేవ దగ్గరయ్యో నేను ఒడిగేటి బ్లౌజులు నిలబడిగా రాజధాని ఎక్కడ ఇంటికాడ ఉండాలి ఎందుకంటే బంగారు పిల్లలు కట్టుకొని అందరికి నిలబడి కట్టారయ్యా నాగయ్య పోతున్నా చీర తీసుకో కట్టుకో 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 నువ్వు కట్టుకోమంటు కదా చీర కట్టుకో అసలు ఆడదానేనా ఏది అవునమ్మా ప్రేమన్నది కావాలి ఎండి గొర్రె బంగారు పూలు కావాలంటే దాన్ని బాగా పోరు వడలేకనే ముట్టించిన అవి ముట్టినప్పుడు అదే కాసుకుంటారా మళ్ళీ ఆడలు కాసుకొస్తారా గొర్రె మొగలు కాసుకొస్తారా చెప్పు కదా ఇప్పుడు అప్పుడు ఎంత నువ్వు అప్పుడప్పుడు పోలేదా ఆగో ఉండదు ఈ గొడవకుండా మన ఎవరాడకాడ తీసుకొచ్చాను వెళ్ళి నేను కైలాసం లోపల ఎంత మందికి సంతానం ఇస్తున్నా 1 కోట్ల మందికి నేను ఇది ఉరుకులాడ బాగు బీపీడ మోహన్కి బీపీడ ఇవో మాకేమంటుంది పార్వతమ్మ ఎంలాడ కాడ ఒదిగిచ్చిన నా చెల్లెకు ఎత్తి అని అంటుంది ఎంలాడ కాడ ఒదిగించుకుంటే అమలాడ ఉడతారు అన్ని ఖచ్చితంగా ఒదిగించుకుంటారు బాబా పార్వతమ్మ 10 పార్లు ఎత్తున్న లోకాల శంకరుణ్ణి బాబా ఇలా గొర్రకారి వస్తారంటే నా తరము కాదు నా తమ్ముడి కన్నా ఎత్త ఇటు దేవుడి కన్నా బ్రహ్మదేవుడి కన్నా నేను అన్నం ఉన్న వారికి పిల్లలు ఎత్తున్న బావ పిల్లున్న వారికి అన్నం ఎత్తున్న
ఎత్తున్న బామా లోక పతిపాలను ఎత్తున్న బామా నేను శంకరుణ్ణి బామని చెప్పి కానాడు కైలాసపతి భార్య పూర్వలేఖలోయి రారవాడి తమ్ముడు ఆరా బ్రహ్మదేవో విష్ణుదేవుడు కాచిండు ఆశపడ్డాడు అన్న నా తరము కాదన్నాడు బ్రహ్మదేవుడు కాచిండు ఆశపడ్డాడు అన్న నా తరము కాదన్నాడు ఎందుకు బంగారు పొడేళ్ళు బంగారు పొడేలా దానికి లాంటి బూతులు పడాయి ఎలాగొచ్చింది అది గానాడు విష్ణుదేవుడు తప్పించిండు బ్రహ్మదేవుడు తప్పించిండు లోకాల శంకరం మెరుగు పడ్డాయమ్మా ఓ బాబా పార్వతమ్మ వద్దు వద్దు వరంగనే బామా ఈ ఎండి గొర్రె బంగారు పొడేలు పుట్టి మట్టి పుట్టించినాక బాబా బ్రహ్మదేవుడి నుంచే కాలేదు విష్ణుదేవుడి నుంచే కాలేదు బామా ఇలా నా వెనక పెట్టిపోతుండు బామా అని అఖిలండ కోటి బ్రహ్మక నాయకుడు గానాడు ఎండి కొరిన బంగారు పొడలు పట్టుకొని ఎక్క బయలు పోతున్నాడు కైలాసనాథుడు దంగమయ్యరా రామరఘురామా ఒక గడియాలు వెళ్ళారా రెండు గడియాలు వెళ్ళారా మూడు గడియాలు వెళ్ళారా మూడు రెండురా ఐదు గడియాలు వెళ్ళారా భగతోడు కొండల పొంటి కొలగిళ్ళ పొంటి మెండైన పూల పొంటి ఆడవల పొంటి భగవంతుడు లోకా శంకరుడు ఎండి కొరిన బంగారు పొడలు వేస్తుడు శంకరుడైనా అటువంటి ఆలవ సందుకొచ్చిండు శంకరుడు ఆలవ ఒడ్డుకొచ్చిండు శంకరుడు ఎండి గొర్రె బంగారు పొడలు మేస్తున్నాయమ్మా అబ్బా గొర్రె అయితే మంచిగానే మేస్తున్నాయి ఇక నాకు ఒక్క నిధులు నత్తున్నాయి లోకాల శంకరుడు ఎర్రజిల్లు ఏడుకో
కోట్లు నల్ల జల్లు 4 కోట్లు పచ్చ జల్లు 10 కోట్లు ఆనాడు ఒక్కనైనా ఒక శంకరి యారో ఒట్టుకు సల్లగుందని పండుకుంటే గొర్రైతే మేస్తున్నాయా అని మరలా శంకరుడు వండుకుంటున్నాడా ఒక శంకరుడు ఆరో ఒట్టుకు ఎప్పుడు పండుకొని ఉన్నాడయ్యా గుర్రు కొంటే గుట్ట తల్లెత్తులే శంకరుడు చూసిన కొండలు కొనగిళ్ళు ఆనాడు ఒక్క ఇలా ఎన్ని గొర్రె బంగారు వేసుకుంటా అత్తున్నాయమ్మా సాగు మానాని కొండల్లో ఆనాడు శంకరుడు చూసినవా పండుకొని ఉన్నాక ఆ శంకరికి నమ్మ ఒక్క నిద్ర పట్టిందాట మరి ఎండి గొర్రెారో బంగారి పోడేలు శంకరుడే దిగ్గులేసిండు సంగమయ్యా శంకరు దిగ్గులు వేసే వరకల్లా ఎర్ర జల్లు 7 కోట్లు ఉరికేసినాయి పచ్చ జల్లు 10 కోట్లు ఉరికేసినాయి ఎండి గొర్రె బంగారి పోలేలు శివ శివ ఎంత పని అయిపోయా తండ్రి నా భార్య వద్దు వద్దు వరంగా ఎండి గొర్రె బంగారి పుల్లు ఉట్టిమాని ఇయ్యాల నా పల్ల జల్లె కొరికేసి పవగారి గొర్రాని అటువంటి 24 ఒకరి పాప పాకొల్లు తీసిన లోకాల శంకరుడు అప్పుడు ఎండి గొర్రెకు బంగారు పొలం కిందికి పళ్ళున్నాయి మీదికి పళ్ళున్నాయమ్మా మీదికి దంతల్లో ఉన్నాయి కిందికి దంతల్లో ఉన్నాయి కాబట్టి అగచూడు 24 పాపం శిశుడు ఒక లోకా శంకరు మూతి మీకలు చదువుతున్నాడే అయ్యో మీది పళ్ళు ఊసగొడుతుడు శంకరుడే అమ్మా ఆ గొర్రె యొక్క మీది దంతల్లో కూడా కొట్టిన లోకాల శంకరుడు నా పల్ల జిల్లా అటువంటి కొరికేసి 2 గొర్రు రేపటి కళ్ళ కలియుగం కలిగే వ్యాపారం పుట్టమంత ఉంది పెరగమంత ఉన్నది ఆ కిందికి దంతల్లో మీదికి దంతల్లో ఉంటే అటువంటి మనసులో కూడా కొరికెత్తేవా అని అటువంటి 20 పాపోస్తోటి మీ దంతల్లో ఒక ఉడగొట్టిన లోకాల శంకరుడు ఆ గొర్రె కొట్టుకుని నా భార్య పార్వతమ్మని గాయమంటనా అని దేవదారి శంకరుడు భారతో పేటికెట్ట వస్తుండు కాసంగమయ్యా పొద్దు వర్షరా నాగులో నాగమల్లే దారిలో 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 కాతి వెందల కాతే నాగులో నాగమల్లే దారిలో వెందల కాతే నాగులో నాగమల్లే దారిలో శంకరుడు రానవచ్చరా నాగులో నాగమల్లే దారిలో చేరవచ్చరా నాగులో నాగమల్లే దారిలో శంకరుడు రానవచ్చరా నాగులో నాగమల్లే దారిలో రానవచ్చరా నాగులో నాగమల్లే దారిలో అవరా పార్వతమ్మ నా భార్య నారివయ్యారు రావే చిన్నదానా బాబా పార్వతమ్మ నువ్వు వేసిన కరకాలను చూస్తున్నావు బాబా
సావాళ్ళకు ఎండి గొర్రె బంగారు పొడగా కానుగులు ఆలోకు పండుకున్నప్పుడు నా జడలు ఏమి లేకుండా కొరికేసాయి బాబా. ఏమకాలు పాపోసుకోటి బాబా మీ దంతలు ఏమి లేకుండా వచ్చే బాబా నేను నాదా లోకాల శంకరయ్య ఏనాడు బంగారు పాపం తెచ్చి ఏనాడు మీది పనులకే మీది పనుల మీదకి రాత్రి మీది పనులు వచ్చిపోయి ఏనాడు ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ గొర్రెకి మీది పనులు ఉన్నాయని నువ్వు చెప్పినవయ్యా. ఏనాడు యొక్క పల్లెజనులు కొరికేసిన కాబట్టి ఏనాడు పల్లెజనులు నానున్న కాలం లోపల 3 గంట ఈ పుట్టలని సగం వినాశ పెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చినవయ్యా. నాదా ఎంటిది గొర్రె బంగారు పొర్రె మిగిలిన చేస్తున్నాను ఆనాడి కాలం లోపల బాలా పర్వతమ్మ అయ్యో ఎంటిని గొర్రెలాగా రామవైర అడవిలో పార్వతి రామవైర అడవిలో పర్వతమ్మ కాలు పడుతుంటే ఒక్కరోజు వెళ్తున్నాయి 2 రోజులు కలిసి ఏనాడు 6 రోజులు ఏనాడు వెళ్ళిపోతున్నావు. కన్న తల్లి కెరకలేదు ఎండి గొర్రె బంగారు పొర్రెల మధ్యలో వస్తున్నాయి కలిగేది లోపల చెత్త అనుకుంటుంది ఈ పార్వతి. బంగారు పొరేలు ఒకనాడి కాలం లోపల కలిగేడు లోకి లోపల బాలా పార్వతమ్మ కలిగేడు లోకి లోపల నాడు ఆనాడి కాలం లోపల ఎండు గొర్రె బంగారు పొల్లు ఎప్పుడేరు ఉరికొచ్చి అయ్యో బాల పర్వతమయ్య బాల పర్వతమ్మ శనిరమ్మలు అందుకొని ఆనాడి కాలం లోపల ఎండు గొర్రె బంగారు పొరేరు అయ్యో పర్లాగా పట్టేదని ఒక్క బుక్క పాలు తాగినాయి 2వ బుక్క పాలు తాగినాయి 3వ బుక్క లోపల రక్తం కుందబట్టి ఎండు గొర్రె బంగారు పొరేలు. అయ్యో ఎండు గొర్రె బంగారు పొరేలు ఆనాడి కాలం లోపల 1 బుక్క పాలు తాగుతున్నాయి 2వ బుక్క పాలు తాగుతుంటే ఏనాడు వెయ్యని గొప్పలమత్తున్నది ఎండు గొర్రెకు బంగారు పొరేలుకు. ఒక్కకొండ మీది కలి రామరామ అయ్యో ఒక్కకొండ మీది కలి రామరామ ఒక్క కొండ మీది కలి మరొక కొండ మీది దొరుకుతున్నది తండ్రి. అది ఎండి గొర్రె కొడుక రామరామ ఎండి గొర్రె కొడుక అయ్యో బంగారు పొరేలు తండ్రి రామరామ నేనాడు 1000 పుట్ల పరవస్తున్నది నాయనా. గొంతుకుంటే పర్వతమ్మ రాజుగారు వెళ్ళిపోతున్నాయి తండ్రి. అయ్యో ఆరాధనగా పార్వతి రామరామ అయ్యో ఎక్కడ ఉన్నది ఇక్కడిక రామరామ ఉన్నది ఇక్కడిక రామరామ నగరము సంగమయ్య రామరామ నగరము సంగమయ్య రామరామ బోనాలు లోకాల శంకర ఎండు గొర్రె బంగారు పొరలు కాసున్న కోరి కాదయ్యా.
సంబరపడి సంతోషపడుతుంది. ఏమైంది? అబ్బో, ఈ మంకూరు కులం ఉన్నది. ఆ, ఈ గొర్రె జాతి అంటేనే మంకూరు జాతి మోపైంది. ఆ, ఆ ఎండిది గొర్రె బంగారు పొడేలు సాగు నాతో కాదు. కాసుకుంటావా, చంపుకుంటావా, సాదుకుంటావా, పుట్టించినావు నువ్వే. ఆ. నువ్వు సాదుకుంటే సాదుకో, చంపుకుంటే చంపుకోడానికి అవసరం లేదు. గానాడికల లోపల తల్లి పార్వతమ్మకు గోయి లోపల పండుకున్న శైవకాలమందు ముదగాల బుక్క పాలు తాగుతున్నాయి. సరి పుష్పాలు బట్టి రెండు గొర్రె ఎండి గొర్రె బంగారు పొడాలు ముదగాల బుక్కకు పాలొచ్చి అటుక బుక్కకు మరి రక్తమత్తున్నద వలాల పార్వతమ్మ పాలు తాగిన రక్తం తాగిన గొర్రె పిల్లలు ఈ కొండ మీకలు ఆ కొండకు దుక్కుతున్నాయి, ఆ కొండ మీకలు ఈ కొండకు దుక్కుతున్నాయో. 7 అడుగుల బలం పుట్టింది ఆనాడు పార్వతమ్మ పాలు తాగినాయి కాబట్టి ఎండి గొర్రె బంగారు పొడేలు. నా తరము కాదు నాదా, నా నుంచి కాదు నాదా, పుట్టించిన నువ్వే గిట్టించిన నువ్వే అని శంకరు చేతులు పెట్టింది పార్వతమ్మ. దేవి పార్వతమ్మ వద్దు వద్దంటే ఇన్నవాయ పిచ్చిదాన ఇయ్యల్లని రోగం తిరిగిందనుకున్న శంకరుడు. ఇక బ్రహ్మ తరము కాలేదు, ఇటు తరము కాలేదు, శంకర తరం కూడా కాలేదు, పార్వతమ్మ తరము కూడా కాలేదు. ఈ ఎండి గొర్రె బంగారు పల్లి ఎక్కడేలో కాల శంకరుడు అరిచేతు లోపల దృష్టి పెట్టిన మాటలు మంతారు మనిషికి ఉప్మాలు చెప్పాలి సమ్మె మధ్య ఏక దృష్టి పెట్టి చూస్తున్నాడు. పోయి ఓలకు ముందు పుట్టింది కొల్లపూరి పట్టం లోపల గుట్టం లోపల అటువంటి కారణంలో పుట్టున్నదయ్యా లోకాల శంకరుడు. అది ఎండు గొర్రె బంగారు పొళ్ళు పెట్టుకొని పార్వతీ ఒకలా లోకాల శంకరుడు మేఘరథాల మీద కొండంత కాండల్లో పుట్టున్నది. పుట్టు లోపల ఎండి గొర్రె బంగారు పల్లి ఎత్తుడు శంకరుడే. మీరు ఈనురి కట్టురి లేనా, ఈనురి కట్టరు అయ్యలాది బిడ్డలు. లోకాల శంకరు ఎండి గొర్రె బంగారు పొడేలు కాండల్లో పుట్టలేసిండు. గుండెబొత్తుల గుట్టం లోపల కొల్లపురి పట్టం దత్తనాది బాగా మందు గుండెబొత్తుల గుట్ట లోపల కాండల్లో పుట్టలేసిండు. అటువంటి ఒక ఈనూరు కట్టుడు ఇంటి వందు రాని పార్వతమ్మ ముక్కలు వేసిండు. తలుపు తాళమని ఎత్తుడు పుట్టకైనా పార్వతీ పరమేశుడు రామరామో, పార్వతీ పరమేశుడు కానాడి కాలము లోపల గుండెమొత్తుల గుడ్డము లోపల కొల్లపురి పట్టం దక్షిణాది భాగమందు గుండెమొత్తుల గుడ్డము లోపల కానెల్ల పుట్ట లోపల ఎండి గొర్రె బంగారు పొడులు చేసుడు శంకరుడు. ఆగో పుట్ట లోపల ఈనూరు కట్టు ఇంటి వందున దీవనాటి పెట్టిడు. పార్వతమ్మ ముక్క వేసి తలుపు తాళం వేసిండు పుట్టకైనా గాని. మేఘ రథాల మీద పార్వతమ్మ శంకరుడు వెళ్ళిపోయిండు కైలాసమైన. ఈనూరు కట్టురు ఇంటి వందిందని ఆనాడు ఒక శంకరుడు వేసిండు కాబట్టి అది ఎవరికి తెలియదురా తండ్రి. బ్రహ్మ వీచు లోక శంకరుడు పార్వతమ్మ తప్పి చిత్రలో ఎవరి తెలియబోదోయి. ఆ పుట్ట లోపల ఇంతున్నాయి కలుతున్నాయి, ఒక మంద పెరుగుతుంది కనుకనేమి. ఆనాడి కలము లోపల ఎండి గొర్రె బంగారు పొడేలంటే శంకరుడు పార్వతమ్మ చేసి